ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి ఆయన సామాన్యం నుంచి అత సామాన్యమైన వ్యక్తి. ఈరోజు కింద స్థాయి నుంచి ఒక కిరీటం లాగా ఎగసపడే వ్యక్తి కోసం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఆయన కోసం మనం తెలుసుకుందాం. చరిత్ర అంటే చాలా మంది పేర్లు ఉంటాయి, కానీ ఆ చరిత్రని తిరగరాసే పేరు నందమూరి తారక రామారావు గారు. మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వథా సకథా సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో దేవుడు. ఆయనకు ఒక వ్యక్తి మీద అభిమానం ఆరాధనగా మారితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చూపించిన ఏకైక వ్యక్తి ఆయన. తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ వాసు తెలుగు యూట్యూబర్. మనకు కావాల్సింది నిజం తెలుసుకుందాం, నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం. ఈరోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ మనమంతా కలిస్తే ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకున్న అభిప్రాయాలు కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తరచుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక నటుడు కాదు, తెలుగు వారి గుండెల్లో ఉన్న చప్పుడు. నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం మద్రాస్ వీధుల్లో అవకాశం కోసం తిరిగిన రోజుల వరకు కేవలం నమ్ముకునేది కృషి మాత్రమే. మన దేశంతో మొదలుపెట్టి పాతాళ భైరవతో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి తెలియజేశారు. డిసిప్లిన్కి ఆయన చేసిన హార్డ్ వర్క్కి నటులు ఎవరైనా సరే ఆయన ముందు తలదించాల్సిందే. దేవాలయాల్లో దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ మన మనుషుల్లో దేవుడిని పరిచయం చేసిన వ్యక్తి మన అన్నగారు మాత్రమే. ఏ త్రివర్ణ పతాక నీడను బతుకుతున్నావో జాతీయ జెండాను తొక్కేసుకుంటూ వెళ్ళు. రాముడా వెంకటేశ్వరుడా రూపం ఏదైనా సరే మన అందరికి గుర్తొచ్చే ఒకే ఒక ముఖం, అదే ఎన్టీఆర్. దాని వీర సూరకర్ణ లాంటి సినిమాల్లో ఆయన డైలాగ్ డెలివరీ వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆయన తెలుగు భాషని పలికించిన తీరు ఒక అద్భుతం. సినిమా తెర మీద దేవుళ్ళ ఉన్నానని చాలని అనుకోలేదు ఆయన. తన తోటి ఉన్న మనుషుల కష్టాలు చూసి 60 ఏళ్ల వయసులో ఆయన చైతన్య రథం ఎక్కారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక్క మాటతో ఢిల్లీ సింహాసాన్ని గద్దెదించారు. ఓకే, పదవి ఉన్నా లేకపోయినా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న దేవుడు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ అనే పేరు ఒక ఇన్స్పిరేషన్. కేవలం 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఒక కొత్త చరిత్రని తీసుకొచ్చారు. 2 రూపాయల బియ్యం, జనాత వస్త్రాలు అనే పథకాలతో ఇళ్లలో వెలుగులు నింపిన ఒక మహానాయుడు ఆయన. ఆయన మరణించినా ఆయన పెట్టిపోయిన విలువలు, ఆయన సినిమాలు చిరకాలం నిలిచిపోతాయి. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జరిగినట్లే మన ఎన్టీఆర్ సెంటర్లో నేటికి 8 సంవత్సరాలు అవుతుంది ఈ విగ్రహం పెట్టి. అలాగే దుర్గబాబు ఆటో స్టాండ్ నుంచి ప్రతి కుర్రోలు ట్రస్ట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకు బాగా సాయం చేస్తున్నారు. అలాగే మన మేడం గారు 75 వరకు కార్పొరేటర్ గారు ఆ రోజు మనకి కొన్ని చూపిస్తే స్టేజ్ కూడా మనకి చేయించారు. ప్రతి ఒక్కరు మన ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే మరి ఆయన కోసం మనం చెప్పవసరం లేదు. ఆయన చేసిన సేవలు 2 రూపాయలకే కిలో బియ్యం. తర్వాత ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అనుకున్న ప్రకారంగా మహిళలకు బస్సు ఫ్రీ చేశారు. సంవత్సరానికి 3 సిలిండర్లు. తర్వాత ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చదువుకున్న పిల్లలకి 15,000 చొప్పున చేశారు స్కూల్లోనూ. ప్రతిదీ కూడా ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పేదోడు అన్నాడు లేకుండా బాగా ఆనందంగా గడుపుతున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించి మరి అతి తక్కువ కాలంలోనే మరి ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం మరి ప్రాంతీయ పార్టీగా మరి అది ఒక ఘనతగా చెప్పక తప్పదు. ప్రజలకి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు వారికి మరి ఏదో సేవ చేయాలని మరి సినిమాలు తీయడమే కాకుండా ప్రజలకి మంచి సేవ చేయాలి, ప్రజలకి మంచి ఉపాధి పొందాలంటే, సంక్షేమ పథకాలు పెట్టాలంటే
ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి అన్నగారు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందరికీ కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1982లో మరి పార్టీ పెట్టడం జరిగింది. మరి అదే పార్టీని 10 నెలల్లో మరి అధికారంలో తీసుకొచ్చి 1983లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ బట్ట ఉండాలనే ఉద్దేశంతో మరి కిలో ₹2 బియ్యం కూడా ఆ రోజు పథకం పెట్టడం జరిగింది. అలాగే మహిళలకి తల్లి తండ్రి ఆస్తుల్లో సమభాగం కొడుకుతో సమానంగా కూతురికి కూడా భాగం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం ఆ పథకాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత మరి మన అన్న ఎన్టీ రామారావు గారు అనేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు మన దుర్గమాంబ ఆటో స్టాండ్ ఎన్టీఆర్ సెంటర్లో ప్రతి ఏడాది ఘనంగా చేస్తాము. అలాగే ఈ ఏడాది కూడా చేస్తున్నాం. అంటే ఈ యొక్క కారికలైన మా దుర్గబాబు ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ ముల్లి రమణబాబు గారు, సారిపిల్లి పెంటారావు గారు, నక్కా హుస్సేన్ గారు, కొండబాబు గారు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని విగ్రహం పెట్టిన కాడి నుంచి మేము కంటిన్యూగా ఇదే ఎన్టీఆర్ ఆటో స్టాండ్ వల్ల మేము కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మన ఊరు నుంచి కనీసం టికెట్ అడుగుదామని చెప్పేసి మా అందరి కలిసి ప్లాన్లో ఉన్నాము. అదేవిధంగా మీరు కూడా మాతో సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్గ ఎన్టీఆర్ గారు ఆయన లెజెండ్. ఆయన గురించి చెప్పాలంటే నా వయసు అనుభవం కూడా సరిపోదు. ఆయనకు ఎన్నో రికార్డులు, ఆయన చేయలేని పని లేదు. 30 సంవత్సరాలు 1983లో పార్టీ పెట్టి అనతి కాలంలో 9 ఏళ్ల కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి దేశంలోనే ఓ చరిత్ర సృష్టించినటువంటి ఘనత ఎవరికన్నా ఉందంటే స్వర్గ ఎన్టీఆర్ రామారావు గారు. ఆయన చేయలేని పనులు ఏంటో లేదు. బడుగు బలహీనాల వర్గాల ఆశాజ్యోతి. ఎంతోమంది పేదవాళ్ళకి కిలో ₹2 బియ్యం, మినిమం ఉండడానికి ఇల్లు, అనేక వసతులు కల్పించినట్టు ఎవరైనా దేశంలో ఉన్నారంటే అన్న ఎన్టీఆర్ గారు. వ్యవస్థాపకులు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా సీతానగరం ఎన్టీఆర్ సెంటర్లో మరి మొల్లి రమణబాబు గారు, దుర్గమాంబ ఆటో స్టాండ్ సభ్యులు అందరూ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. వర్ధంతి అయినప్పటికీ ఎన్టీఆర్ సెంటర్ అనేసరికి మొదట గుర్తొచ్చేది రమణబాబు, దుర్గమాంబ ఆటో స్టాండ్ సభ్యులు ఒక నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ నాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన 75వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి అప్పారావు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి నాయకులు అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మరి ఆయన పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే ఒక సీఎం స్థాయికి పార్టీని తీసుకెళ్ళగలిగారు అంటే ఆయన నిబద్ధతను మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ పార్టీని అదే స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అభివృద్ధి చేస్తూ ఈనాడు ప్రాంతీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా పార్టీని అభివృద్ధి చేశారు. మరి నా వంతు ఎంతో అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేశాను. అందరికీ న్యాయం చేయలేకపోయినా నా పరిధిలో ఉన్నంత వరకు కొంత సాటిస్ఫాక్షన్గానే నేను ఉన్నాను అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలు తప్పకుండా పార్టీకి ఉంటాయి. మీ అందరికీ కూడా ఏ అవసరం ఉన్నా నా పరిధిలో ఉన్నంత నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తరచుగా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే.